హలో అండి, ఈ వీడియోలో మనం SQL లోనే హౌ టు ఫైండ్ డూప్లికేట్ రోస్ ఇన్ ఏ టేబుల్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ఇది కొన్ని రియల్ టైమ్ సినారియోస్ లో యూజ్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఫైండ్ డూప్లికేట్ ఆర్డర్స్ బై కస్టమర్ టు ఐడెంటిఫై కస్టమర్స్ హూ ప్లేస్ ద సేమ్ ఆర్డర్ మోర్ దెన్ వన్స్. సో ఇది ఈ-కామర్స్ రియల్ టైమ్ సినారియో అన్నమాట. ఒక కస్టమర్ సేమ్ ప్రోడక్ట్ ని మోర్ దెన్ వన్స్ కానీ ప్లేస్ చేస్తుంటే డూప్లికేట్ ఆర్డర్స్ అంటారు. సో ఈ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇక్కడ నేను ఆర్డర్ డేటా అనే టేబుల్ ని క్రియేట్ చేశాను. అందులో కొన్ని రోస్ ని ఇన్సర్ట్ చేశాను. ఒకవేళ మీరు కూడా ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఈ టేబుల్ క్రియేషన్ డేటాని నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. యూజ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. సో ఫస్ట్ ఇక్కడ ఆర్డర్ డేటా అనే టేబుల్లో ఏమున్నాయో చూద్దాం. సో ఈ టేబుల్లో మనకి టోటల్ గా 5 కాలమ్స్ ఉన్నాయి. ఆర్డర్ ఐడి, కస్టమర్ ఐడి, ప్రోడక్ట్ నేమ్, క్వాంటిటీ అండ్ ఆర్డర్ డేట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కస్టమర్ ఐడి అనే కాలం లో చూడండి, కస్టమర్ ఐడి 101 అనే అతను సేమ్ ప్రోడక్ట్ ల్యాప్టాప్ ని 4 టైమ్స్ ఆర్డర్ చేశాడు. అలాగే 102 అనే కస్టమర్ ఐడి హెడ్ ఫోన్స్ అనే ప్రోడక్ట్ ని 3 టైమ్స్ ఆర్డర్ చేశారు. సో 103 అనే అతను ఒక్కసారి కీబోర్డ్ ని ఆర్డర్ చేశారు. అలాగే 104 మానిటర్ ఆర్డర్ చేశాడు. అలాగే 105 మౌస్ ఆర్డర్ చేశారు. సో ఇక్కడ డూప్లికేట్ ఆర్డర్స్ ఉన్నది ఈ కస్టమర్ ఐడి 101 అనే అతనికి అండ్ 102 అనే అతనికి. సో ఇందులో మనం ఇప్పుడు డూప్లికేట్స్ ని ఫైండ్ చేయాలన్నమాట. సో అందుకోసం మన క్వెరీ ఎలా రాస్తామంటే సెలెక్ట్. సో నేను రిజల్ట్ లో కస్టమర్ ఐడి అండ్ ప్రోడక్ట్ నేమ్ ని చూపించాలి. సో కస్టమర్ ఐడి ప్రోడక్ట్ నేమ్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఆర్డర్ డేటా. సో ఒకసారి ఈ క్వెరీ రన్ చేస్తాను. సో ఇక్కడ అవుట్పుట్ లో చూడండి కస్టమర్ ఐడి అండ్ ప్రోడక్ట్ నేమ్స్ వచ్చాయి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే గ్రూప్ బై క్లాస్ యూజ్ చేసి అందులో నేను కస్టమర్ ఐడి అనే కాలమ్ ని అండ్ ప్రోడక్ట్ నేమ్ అనే కాలమ్ ని స్పెసిఫై చేస్తాను. అప్పుడు గ్రూప్ బై క్లాస్ వచ్చేసి సేమ్ వాల్యూస్ తో ఉన్న రోస్ అంతా గ్రూప్ చేస్తుంది. అండ్ గ్రూప్ బై క్లాస్ యూజ్ చేసినప్పుడు మనం అగ్రిగేట్ ఫంక్షన్ యూజ్ చేయాలి కాబట్టి నేను కౌంట్ ఇస్తాను. సో ఈచ్ కస్టమర్ ఎన్ని ఆర్డర్స్ ప్లేస్ చేశారు అనే కౌంట్ మనకు వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ఫ్రమ్ ఆర్డర్ డేటా తర్వాత గ్రూప్ బై క్లాస్ యూజ్ చేస్తున్నాను. గ్రూప్ బై, ఇందులో నేను కస్టమర్ ఐడి అండ్ ప్రోడక్ట్ నేమ్ ఇస్తాను. కస్టమర్ ఐడి ప్రోడక్ట్ నేమ్. ఓకే, సో ఇక్కడ మీరు గ్రూప్ బై క్లాస్ లో స్పెసిఫై చేసిన కాలమ్స్ అనేవి సెలెక్ట్ స్టేట్మెంట్ లో ఉండాలి. ఇక్కడ కూడా నేను సెలెక్ట్ స్టేట్మెంట్ లో కస్టమర్ ఐడి అండ్ ప్రోడక్ట్ నేమ్ ఇచ్చున్నాను. సో ఇప్పుడు మనం గ్రూప్ బై క్లాస్ యూజ్ చేసాం కాబట్టి ఏదో ఒక అగ్రిగేట్ ఫంక్షన్ యూజ్ చేయాలి. అంటే ఇప్పుడు నేను ఈ సేమ్ వాల్యూస్ తో ఉన్న రోస్ ని కౌంట్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్ లో ప్రోడక్ట్ నేమ్ అనే కాలం పక్కన కౌంట్ ఆఫ్ స్టార్ అని ఇస్తాను. సో ఈ కాలం కి నేను అలియాస్ నేమ్ ఏమి ఇస్తున్నానంటే ఆర్డర్ కౌంట్ అని ఇస్తాను. ఆర్డర్ కౌంట్. ఓకేనా. సో ఒకసారి మనం ఈ క్వెరీ రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూడండి నేను ఈ కౌంట్ అగ్రిగేట్ ఫంక్షన్ కి అలియాస్ నేమ్ ఆర్డర్ కౌంట్ అని ఇచ్చాను. సో అడిషనల్ గా మనకు ఒక కాలం యాడ్ అయ్యింది, కస్టమర్ ఐడి, ప్రోడక్ట్ నేమ్ అండ్ ఆర్డర్ కౌంట్. సో ఈ ఆర్డర్ కౌంట్ ఏంటంటే ఈచ్ కస్టమర్ ఎన్ని ఆర్డర్స్ ప్లేస్ చేశాడు అనే కౌంట్ అనమాట. సో నేను ఈ గ్రూప్ బై క్లాస్ లో ఇప్పుడు హ్యావింగ్ క్లాస్ యూజ్ చేస్తున్నాను. హ్యావింగ్. సో ఈ కౌంట్ అనేది 1 కంటే ఎక్కువ ఉన్న రోస్ మాత్రమే నాకు అవుట్పుట్ లో డిస్ప్లే చేయాలి. సో నేను ఇక్కడ హ్యావింగ్ ఆర్డర్ కౌంట్ ఈజ్ గ్రేటర్ దెన్ 1 కంటే ఎక్కువ ఉన్న ఆర్డర్స్ మాత్రమే వస్తాయి. సో ఇప్పుడు మనం ఈ క్వెరీ రన్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి ఈచ్ కస్టమర్ ఒక ఆర్డర్ కంటే ఎక్కువ ఆర్డర్ ప్లేస్ చేసిన వాళ్ళే అవుట్పుట్ లో వచ్చాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.